హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఓకేనండి, ఈరోజు మీరు చూస్తుంది పెళ్లి రోజు ఉదయం పూట ఉదయం పూట కాళ్ళగూరల కార్యక్రమం జరుగుతుంది. క్షురకలతోటి కాళ్ళగూరలు అనేవి తీయిస్తారన్నమాట. ఇదే ఈరోజు ప్రత్యేకత. సో ఈరోజు ఉదయం పూట చేసేటువంటి కార్యక్రమం చాలా పెద్ద తంతుమాట. సో అందరూ చాలా అద్భుతంగా అందంగా రెడీ అయ్యి చక్కగా ఇలాగా ట్రెడిషనల్గా రెడీ అయ్యి ట్రెడిషనల్ని ఫాలో అవుతామన్నమాట అందరం కూడా. సో వెనకాల అయితే చూస్తున్నారు కదా, వెనకాల డప్పులు వాయిద్యాలు ఇవన్నీ కూడా చాలా మంచిగా నిర్వహిస్తారన్నమాట. ఉదయం పూట ఇవన్నీ పెడతారు. అలా ఈవేళ సాయంకాలం వరకు కూడా ఈ వెనకాల డప్పులు, ఈ వాయిద్యాలు, సన్నాయి మేళాలు అన్నీ ఉంటాయన్నమాట. పెళ్ళికి సంబంధించిన ఈ తంతులో ఒక భాగం కాబట్టి వీటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. సో మీకు ఆల్రెడీ టైటిల్లో చెప్పాను, మీకు అవిరెడు కుండలకి సంబంధించి ఈరోజు ఈ వీడియోలు అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ కల్కి అన్నయ్య వాళ్ళ తమ్ముడు రమేష్ అన్నయ్య మ్యారేజ్లు కూడా ఇవన్నీ కూడా షేర్ చేశాను. మరొకసారి చూద్దాం. దానికి ముందు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, తమ్ముడిని కూర్చోపెట్టారు కదండి. తమ్ముడు పక్కనే చిన్న పెళ్లి కొడుకు కూడా కూర్చుని ఉన్నాడు కదా. సో వీళ్ళిద్దరికీ కూడా అక్షింతలు వేసి కాస్త డబ్బులు అనేవి దిష్టి తీసి అక్కడ గిన్నెలో వేసేస్తారన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలానే చేస్తారు. ఇలాంటి తంతులకు సంబంధించి ముందు వీడియోలో కూడా చెప్పాను. ఎప్పటి నుండి తరతరాల నుండి పెద్దవాళ్ళు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళని మనం కూడా ఫాలో అవుతున్నాం కాబట్టి అదే చేస్తున్నాం. ఓకేనండి, ప్రస్తుతానికి మేమైతే రెడీగా ఉన్నాం ఇక్కడ. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు. వాళ్ళు కూడా వచ్చేస్తే జాయిన్ అయిపోతే ఇంకా హ్యాపీ మాట. సో ఇక్కడ ఉదయం పూట 7-7:30 గంటల సమయంలో మాట ఇక్కడ కాళ్ళగూరలు తీసేటువంటి కార్యక్రమం అంతా కూడా. తమ్ముడు పెళ్లి పేరు చెప్పి అన్నీ కూడా కొంచెం అర్లీగానే వచ్చినాయన్నమాట. 6:30, 7:30 ఈ మధ్య టైంలోనే వచ్చినాయన్నమాట అండి. ఆల్మోస్ట్ ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఇక్కడ అమ్మ డాడీ వాళ్ళు కూడా అక్షంతలు వేసేస్తున్నారు. ఇదే సమయంలో మా వారైతే ఆయన ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళారన్నమాట. అందుకే చాలాసేపు మా వారు కనిపించారు. అక్కడికి వెళ్ళి కనిపించి అప్పుడు వస్తానని చెప్పి మా వారు వచ్చిన తర్వాత అప్పుడు మేము అక్షింతలు వేసాము. సో చాలా వరకు మా వారు కనిపించరు. ఎక్కడున్నారు ఏంటి, అన్నయ్యకి లేరు, ఎక్కడ కనిపించలేదు బావగారు అని చెప్పి మీరు కమెంట్స్ పెట్టేస్తారు. సో ముందుగా చెప్పేస్తున్నాను. సో అమలాపురంలో ఆయన ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళారన్నమాట అక్కడికి. నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే మ్యారేజ్ వీడియో అనమాట. అంటే ఈ వీడియోని ఇక్కడితో కట్ చేస్తే అంటే ఈవినింగ్ వరకు ఏం జరిగింది అన్నది నేను మీతో ఇక్కడ షేర్ చేసుకున్నాను. అండ్ ఇంకా అందరూ కూడా ఇంకా రెడీ అయ్యి తర్వాత కళ్యాణ మండపం దగ్గరికి కొవ్వూరు వెళ్తాము. అవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే ఇదే వీడియో మళ్ళీ లెంతీ అయిపోతుంది కదండి. ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ బిట్ ఎక్కడ కూడా మిస్ కాకుండా షూట్ చేస్తున్నాను కాబట్టి వీటికి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోతే సో నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అవన్నీ కూడా నేను నెమ్మదిగా మీతో షేర్ చేసేస్తాను. ఉదయాన్నే పూజ గదిలోని పీఠాన్ని ఏర్పరిచి పూజ అనేది చేసుకున్నారన్నమాట చిన్నమ్మ చిన్నాన్న వాళ్ళు. సో అంటే పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఇద్దరు కూడా. అయిపోయిన అనంతరం అయితే ఇక్కడ మా పెదనాన్నగారు డాడీ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో చిన్నాన్నగారులు వీళ్ళందరూ కూడా టెంకాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకుంటున్నారు ఇక్కడ.
ఈ కాళ్ళగోర్ల కార్యక్రమం దగ్గర పేరెంటాలకి ఇవ్వవలసిన బహుమతులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మా ఇళ్లల్లో అంటే మగ పెళ్లి వాళ్ళకి జరిగేటువంటి 5 రోజుల పెళ్లిని అవిరేడి పెళ్లి అంటారన్నమాట. ఈ అవిరేడి పెళ్లి అంటే అవిరేడి అంటేనే ముఖ్యంగా ఈ గరగముంతలకి సంబంధించి కొన్ని కుండలు ఉంటాయన్నమాట. అవన్నీ నేను మీకు నెక్స్ట్ క్లిప్పింగ్స్లో చూపిస్తాను, వివరంగా కొన్ని చెప్తాను అనమాట. అంటే మీకు వీడియో ఇంట్రోలో కొన్ని అయితే చూపించాను కదా, ఇక్కడ కల్కి అన్నయ్య వదిన వాళ్ళు అండ్ మా కజిన్స్ ఇంకెవరైతే ఉన్నారో అందరూ ఇక్కడ అక్షంతలు వేసి సేమ్ మార్నింగ్ చెప్పాను కదా ఆల్రెడీ ప్రాసెస్ ఏం జరుగుతుందో అన్నది. ఎవరైతే రెడీ అయ్యి వచ్చారో ఒక్కొక్కరుగా జాయిన్ అవుతున్నారు కదా, సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాం ఇక్కడ. ఇలాంటి సిచ్యువేషన్స్లోని ఎన్నిసార్లు రిపీట్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ మొదటిసారిగా చెప్పించుకుంటూ ఉండాలి. వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట, ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి. సో అంటే ఇది కంటిన్యూస్గా మనకు అస్తమాను గుర్తుండిపోయేటువంటి సిచ్యువేషన్స్ కాదు కదా, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగానే మళ్ళీ సడన్గా ఎవరొకరు చెప్తేనే అలా ఫాలో అవుతూ ఉంటాము. ఏంటో తెలియదు, ఎప్పుడప్పుడు మర్చిపోతుంటాం ఒక్కొక్కసారి అని అనిపిస్తుంది. బట్ ఇలాంటి వీడియోస్ అనేది మన చేతిలో ఉండడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ డౌట్స్ లేకుండా చక్కగా వాటిని చెక్ చేసుకుని చూసేసుకుంటే డౌట్స్ క్లియర్ అయిపోతుంది. అండ్ ఇవన్నీ కూడా ఒక మంచి మెమరీస్ కదా మరి. ఓకేనండి, మా వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. బుజ్జక్క, రోజక్క అండ్ తులసక్క, హరిణి, సత్య వదిన, ప్రియాంక చెల్లి అండ్ నేను అందరం రెడీగా ఉన్నాం. ఇక్కడ శిరీష అయితే కొంచెం బిజీగా ఉంది ఇక్కడ పెళ్ళి హడావిడిలో అయితేనే. అండ్ ఇక్కడ తమ్ముడికైతే ఇప్పుడు ఇక్కడ ఆవు పాల్లోని అండ్ అలానే ధాన్యంలోని కూడా ఈ రోకళ్ళు ఉన్నాయి కదా, బట్ వీటిని ఈ పెళ్లి పేరు చెప్పి రోకళ్ళు అన్నారన్నమాట. పందిర్రాళ్ళు అంటారు. సో ఈ పందిర్రాళ్ళని అలా వాటిల్లో ముంచి అప్పుడు తమ్ముడి నాభి మీద పెట్టి అలా చూపిస్తారన్నమాట. సో ఇది మటండి ఈ ప్రాసెస్ ఇప్పుడు కాసేపు జరుగుతుంది. అండ్ ఈ కార్యక్రమం పూర్తయిపోయిన అనంతరం ఈ పందిరి రాళ్ళని పెళ్లి పందిరి పైన పెట్టేస్తారు. ఈ అవిరేడి పెళ్ళి అని అనేది అంటే 5 రోజుల పెళ్ళి అనేది ప్రతి ఒక్కరిళ్ళలోనే జరగవండి. మా ఇంట్లో జరుగుతుంది, కానీ ఇదేంటంటే ఎప్పటి నుండో కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం అన్నమాట. ఇది పెద్ద అవిరేడి పెళ్ళి అంటారు. సో ఇదేంటంటే కొంతమంది ఇళ్లలో 3 రోజుల పెళ్ళి మాత్రమే జరుగుతుంది. మా ఇళ్లలో అయితే 5 రోజులు, అంటే ఇది కేవలం మగ పెళ్ళి వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. మా ఇంట్లో ఆడపిల్లి వాళ్ళు అంటే ఏదైతే మేమందరూ ఉన్నాం కదా, మా అక్క చెల్లెళ్ళు అండ్ రమ్య, శిరీష, మేమందరికీ మాకైతే కేవలం 3 రోజుల పెళ్ళిళ్ళు జరిగినాయి. బట్ అవతల వైపు ఉండేటువంటి హస్బెండ్స్ ఎవరైతే వస్తున్నారో సో వాళ్ళ తరపు కనుక ఇలాంటి ప్రాసెస్, ఇలాంటి పద్ధతులు, ఆనవాయితీలు ఉంటే కనుక మళ్ళీ అలానే జరుగుతుంది. సో నేను ఇప్పుడు చెప్పినట్టుగా మా ఉమ్మ బావ, మా మేనత్త వాళ్ళు ఉన్నారు కదా, ఉమ్మ బావ వాళ్ళ ఇంటి తరపు నుండి అయితే ఇలాగా ఆనవాయితీ ఉంది మాట. 5 రోజుల పెళ్ళి అనేది అవిరేడి పెళ్ళి ఆ విధంగా జరిగింది. రోజాకి ఉమ్మ బావకి మధ్య జరిగినటువంటి పెళ్లిలో అయితేనే. ఇంకా మిగతా వాళ్ళ మేము ఎవరైతే ఉన్నామో మా అందరికి కూడా 3 రోజుల పెళ్లి తంతు అనేది జరిగింది.
కానీ మా ఈ తమ్ముడు పెళ్ళికి మాత్రం ప్రత్యేకత ఏంటంటే 5 రోజుల పెళ్ళికి ముందైతే పెళ్లి కొడుకుని చేసేటువంటి కార్యక్రమం ఒక వారం ముందు రావడం వల్ల అవి ఇవి కలిపి ఒక 13 రోజులు ఈ పెళ్లి కార్యక్రమం అయితే జరిగిందన్నమాట అండి. ఓకేనండి, పందిరి రాళ్ళు అయితే పందిరి మీద పెడుతున్నారు. ఈ పెళ్లి పందిరి ఉంది కదా, దానిపైన పెట్టడానికి అయితే పైకి వెళ్ళి పెట్టేస్తున్నారు. ఉదయం నుండి వెయిట్ చేసినటువంటి తంత అయితే వచ్చిందండి. క్షురకుడు ఇక్కడ తమ్ముడు కాళ్ళకైతే గోర్లు తీస్తున్నాడు. ఇక్కడ మగవాళ్ళందరూ కూడా అవిరేడు కుండలు తీసుకురావడానికి రామాలయానికి వెళ్తున్నారు. ఈ అవిరేడు కుండల్ని మాకు దగ్గరలో ఉన్నటువంటి రామాలయంలోనూ ఉదయం పూట పెడతారు. అవన్నీ తీసుకురావడానికి సిద్ధమయ్యి చక్కగా ఈ డప్పులు వాయిద్యాలతోటి వెళ్ళారు వాళ్ళందరూ. ఓకేనండి, ఈ గరగముంతల్ని తీసుకురావడానికి పెద్దవాళ్ళు అందరూ వెళ్ళారు కదా. ఈ గరగముంతల్నే మనం అవిరేడు కుండలు అంటాము. సో వీటిని తెచ్చిన వెంటనే పెళ్ళికొడుకు అయితే చూడకూడదు కాబట్టి వాటికి పైన అలాగ ముసుగు అనేది వేసి తీసుకొచ్చిన తర్వాత వీటికి చక్కగా దిష్టి అనేది తీసి హారతి ఇచ్చి తర్వాత లోపలికి తీసుకుని వెళ్తారు. లోపలికి ఊరికినే తీసుకుని వెళ్ళరండి, ఒక మంచి అద్భుతమైనటువంటి తంతు ఉంది ఇక్కడ, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే తీసుకొచ్చారో ఈ గరగముంతల్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో అవతల వైపు ఆ భార్య మెడలో ఉన్నటువంటి ఆభరణాన్ని ఆ గరగముంత పైన అంటే ఈ అవిరేడు కుండ మీద వేసి తన పైట కొంగుతో అందుకుని లోపలికి తీసుకుని వెళ్ళి పూజ గదిలో పెట్టాలన్నమాట అండి. దీపారాధన చేసి హారతి ఇచ్చి దండం పెట్టుకుంటారు. సో ఇప్పుడు ఆ తంతే జరుగుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. అవిరేడు కుండలను అన్నింటినీ కూడా అందుకుని చక్కగా పూజ గదులు అయితే పెట్టేశారు. మిగిలినవన్నీ కూడా చిన్న చిన్న ముంతలు ఏవే ఉంటే వాటిని అయితే అమ్మమ్మ గారు తీసుకుని లోపల పెట్టేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన తంతంతా కూడా మా తమ్ముడు చూడకుండా ఒక తెర లాంటిది పెట్టారన్నమాట తమ్ముడికి. సో ఇక్కడైతే ఇదిగో పూజ గదులు అన్ని కూడా సిద్ధం చేసేసుకుంటున్నారు గరగముంతల్ని.
పూజ గదిలో సిద్ధం చేసినటువంటి ఈ అవిరేడి కుండలకి 11 ప్రమిదలతోటి దీపారాధన చేస్తారు. అలానే ఒక పెద్ద ప్రమిదలో కూడా దీపారాధన వెలుగుతుంది, అఖండ దీపం. ఇక్కడైతే అందరం తమ్ముడికి నలుగు పెడుతున్నాము. నలుగు అనంతరము స్నానానికి ఏర్పాట్లు చూసుకోవాలి కదా, స్నానానికి సిద్ధం చేయడానికి నీళ్లు తీసుకురావడానికి వెళ్తామట అందరం కూడా. ఇంతకుముందు మగవాళ్ళందరూ రామాలయానికి వెళ్ళి గరగముంతల్ని ఎలా అయితే తీసుకొచ్చారో ఆడవాళ్ళందరం కూడా అదే పద్ధతిలో వెళ్ళి ఇప్పుడు రామాలయం పక్కనే ఉన్నటువంటి నుయ్యిలోని వాటర్ని తీసుకుని వస్తాం బిందెలతోటి. సో ఇప్పుడు ఆ కార్యక్రమం అనేది వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనండి, మా బేబత్త వాళ్ళ చిన్నబ్బాయి రాజు అని అయితే వీడియో షూట్ చేయమని చెప్పన్నాను. నేను కూడా వీడియోలో ఉండాలి కదా మరి, అందుకోసం. సో ఓకేనండి, అందరం కూడా నీళ్లు తేవడానికి అయితే వెళ్తున్నాము. నేను ఇక్కడ కట్టుకున్నటువంటి శారీ అయితే మా కజిన్ రమ్య మ్యారేజ్ టైంలో తీసుకున్నాను అనమాట, జేఆర్టీ కలెక్షన్స్ మా రోజక్క వాళ్ళ దగ్గర. ఇలాంటి పెళ్లి సందర్భాలు అస్తమానం వచ్చేటువంటివి కాదు కాబట్టి కాస్త ట్రెడిషనల్గా కొంచెం హడావిడిగానే రెడీ అవుతాము.
ఈ నీళ్లు తెచ్చేటువంటి విషయంలో అయితే కనుక ఆడపడుచు కానీ ఇక్కడ శిరీష అయితేనే ఒక గరగముంతలోని నీళ్ళు అనేవి నింపి తను సెపరేట్గా స్పెషల్గా తీసుకుని వెళ్ళాలి. మిగతా వాళ్ళందరూ కూడా నీళ్ల బిందెని పట్టుకుని వెళ్తారు. మేము తిరిగి వచ్చే సమయానికైతే అవిరేడు కుండలకి సిద్ధం చేసినటువంటి దీపారాధన అయితే చేయడం పూర్తయింది. తరువాత ఇక్కడ తమ్ముడికి అయితేనే తెచ్చినటువంటి నీళ్లతోటి తలంటి పోసి తలస్నానం చేయిస్తారు. హాయ్ మౌనీష్, అమ్మేది ఓకేనండి. అక్క అయితే రెడీ అవుతున్నారు కదా, అండ్ వచ్చిన తర్వాత అక్కని చూపిస్తానులేండి. ఇక్కడైతే మౌనీష్, సాషా, రిత్విక్, కిషాంత్, శ్రితిక, ఆరుహి అందరూ కూడా చక్కగా రెడీ అయిపోయి ఉన్నారు. పిల్ల గ్యాంగ్ని చూసానంటే వెంటనే వాళ్ళకి ఫొటోస్, వీడియోస్ ఖచ్చితంగా తీస్తాను. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఫ్యూచర్లో ఇవన్నీ కూడా ఒక మంచి మంచి మెమరీస్ కదా. సో పెళ్లి టైంకి ఇలా ఉన్నాం అన్నమాట మనం అందరం అని చెప్పి మంచిగా ఎంజాయ్ చేస్తుంటారని. ఓకేనండి, కాళ్ళగూరల కార్యక్రమం అయితే పూర్తయింది కదా. తమ్ముడికి చక్కగా స్నానం చేయించి తీసుకుని వచ్చి ఇప్పుడు కూర్చోబెడతారు. ఇక్కడ పేరెంటాలకి సంబంధించి ఇవ్వాల్సిన బహుమతులు అన్నీ కూడా సిద్ధం చేసేసారు. సో ఇంకా మిగతా కార్యక్రమం అంతా కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇందాక నేను చెప్పినటువంటి మా ఊరు రామాలయంలోని సూత్రాలకి సంబంధించి భద్రపరుస్తారన్నమాట. ఇప్పుడు ఆ సూత్రాలు తీసుకురావడానికి మా వాళ్ళందరూ కూడా సిద్ధమై వెళ్తున్నారు. ఇంతకుముందు అవిరేడు కుండల్ని అదే రామాలయం నుండి తీసుకొచ్చిన తర్వాత ఎలా అయితే దిష్టి తీసి లోపల పెట్టారో దీన్ని కూడా అంతేనండి. ఈ బంగారపు సూత్రాలు సాయంకాలం సమయంలో పెళ్లి సమయానికి ఉపయోగిస్తారు కదా, ఈ సూత్రాలను కూడా అలాగే దిష్టి తీసి లోపల భద్రపరుస్తారన్నమాట.
తమ్ముడికి ఇక్కడ బాసికం కడుతున్నారు. అంతేకాకుండా కాసేపట్లోని కంకణం కూడా కడతారండి. తిరిగి ఈ కంకణాన్ని 5వ రోజు అంటే యానాల రోజు నాడు విప్పేస్తారు. అది ఐడియా లేదు, ఎవరు చెప్పలేదు. ఓకే గౌరీదేవికి పూజ చేయించిన తర్వాత కంకణం కడతారు. ఈ లోపైతే అందరూ కూడా వచ్చే అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. శిరీష వాళ్ళ మేనమామ గారి పిల్లలు కన్న అండ్ చిన్ను అన్నదమ్ములు ఇద్దరుని. ఉదయం నుండి ఇన్ని తంతులు జరుగుతున్నాయి, కానీ మా వారు ఇంకా రాలేదు అని చాలా ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతలో మా వారు వచ్చారు, ఇంకా కలిపి అక్షంతలు వేస్తున్నాము. ఓకేనండి, కంకణం కూడా కట్టడం పూర్తయింది. ఉదయం నుండి అనుకున్నట్టుగా సక్రమంగా చాలా అద్భుతంగా జరిగాయి. ఇప్పుడైతే ఇంకా భోజనాల కార్యక్రమం అన్నమాట. చక్కగా 20 రకాల వెజిటేరియన్ స్పెషల్స్ తోటి 1500 మందికి పైగానే భోజనాల ఏర్పాట్లు అనేవి చూసుకున్నాం అన్నమాట అండి. బట్ ఇక్కడ నేను వీడియో క్లిప్పింగ్స్ పెద్దగా తీయలేదు, ఎందుకంటే ఇంకా మళ్ళీ అందరం కూడా కళ్యాణ మండపం దగ్గరికి కొవ్వూరు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాం అన్నమాట. ఆ హడావుల్లో ఉన్నాము, అందుకోసం ఇంకా ఎంతవరకు వీలైతే అంతవరకే వీడియో క్లిప్పింగ్స్ అయితే తీసాను. అలానే చాలా మంది పెళ్లికి సంబంధించిన వీడియో అయితే లైవ్ లో చూసామని అని అన్నారు. బట్ ఎంతైనా మన ఛానల్లో మనం చూపించేటువంటి వీడియో అయితే ఎంతైనా స్పెషల్ కదా. సో వివరంగా అర్థమయ్యేలా అన్ని కూడా మీకు వివరిస్తూ అలా మా వాళ్ళందరినీ కూడా దగ్గరుండి చూపిస్తూ అలా చేసేటువంటి వీడియోకి లైవ్ చూసినటువంటి వీడియోకి చాలా తేడా ఉంటుంది కదా. మరి ఓకేనండి, ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. కళ్యాణ మండపానికి కొవ్వూరు వెళ్ళడానికి ముందుగా అయితే పెళ్లి కొడుకు అలానే ఆడపడుచు అయినటువంటి శిరీష, మా మేనత్త వాళ్ళు వీళ్ళందరూ కూడా ముందుగా వెళ్తున్నారు అక్కడికి. సో ఆ హడావిడిలో ఉన్నారన్నమాట. కార్ అయితే మంచిగా డెకార్ చేశారు. అండ్ ఇప్పుడైతే బయలుదేరిన తర్వాత వీళ్ళు బయలుదేరిన ఒక పావు గంట అరగంట గ్యాప్లో మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామన్నమాట. ఇంకా తర్వాత వెనకాలే ఒక 10-15 కార్లు అయితే అలా వెళ్తూ ఉన్నాయి. తర్వాత ఒక 2 బస్సులను అయితే పెట్టారు. ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు బంధువులు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కలిపి
అనమాట. సో ఎవరి కార్లో వాళ్ళు వెళ్తున్నాము. అవన్నీ ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో చూపిస్తాను. మంచిగా ఊరేగింపు ఇవన్నీ కూడా జరిగినాయన్నమాట కొవ్వూరు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇక్కడైతే పెళ్లి కొడుకు మా తమ్ముడికి చిన్నాన్న డాడీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేదే డిస్కస్ చేసుకుంటున్నారు. మంచిగా డెకరేట్ చేశారు కదండి రోజ్ ఫ్లవర్స్ తోటి. పెళ్లి కొడుకు కారు మాట ముందుగా అయితే తూర్పు వైపుగా బయలుదేరి అలా టర్న్ అయ్యి అప్పుడు స్టార్ట్ అయ్యారు. మా తమ్ముడు ఫేస్ అయితే వెలిగిపోతుంది. ఎంతైనా అత్తగారు ఊరు వెళ్తున్నామంటే ఆ మాత్రం సంతోషం హ్యాపీనెస్ ఉంటుంది కదా మరి. తొందరగా తెముల్చుకుని మీరు కూడా స్టార్ట్ అయిపోండి అని చెప్తుంది అన్నమాట శిరీష్ అయితే. సో ఇదండి ఈరోజు వీడియో అయితేనే. అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి పెళ్లి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బాయ్.